నేను జిఆర్ మహర్షి. చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షాని కలిసిన 24 గంటల్లోనే జగన్ గారు కూడా ఢిల్లీకి వెళ్ళి మోదీ గారిని కలిశారు. గంట సేపు ఆయన వివిధ విషయాలపైన చర్చించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంటే ముఖ్యంగా రాష్ట్రానికి అంటే ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానిని కలిసి ముఖ్యంగా ఏం మాడుకుంటారో అది మాడుకున్నట్టుగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. అంటే విభజన సమస్యలు, నిధులు రావాల్సిన నిధులు, అట్లనే ఆర్థిక మంత్రి సీతారామన్ గారిని కూడా, నిర్మలా సీతారామన్ గారిని కూడా కలిశారు. అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా కేవలం రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఇలాంటివే మాట్లాడారా అంటే అదొక అనుమానం. రాజకీయాలు ఏం మాట్లాడారు అనేది మాత్రం మనం ఊహించుకోవాల్సిందే. ఎందుకంటే అటువైపు ఆయన చెప్పరు, ఇటువైపు ఈయన చెప్పరు కాబట్టి. అయితే అందరూ అనుకుంటున్న విషయం ఏమిటంటే బీజేపీ అంటే చంద్రబాబు గారిని ఇన్వైట్ చేసి మాట్లాడారు. జగన్ గారిని 24 గంటల్లోనే జగన్ గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇంత మునుపు 1-2 సార్లు అపాయింట్మెంట్ అంత సులభంగా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి కదా. వీటన్నిటిని ఆలోచిస్తే జగన్ గారిని కూడా వాళ్ళు అంటే సమదృష్టితో చూస్తున్నారు అనే ఒక టాక్ వస్తూ ఉంది. అంటే ఎవరితోనూ మేము పొత్తు పెట్టుకోము, మాకు 2 ప్రాంతీయ పార్టీలు మాకు అవసరమే అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే జగన్తో శాశ్వతంగా వైరం పెట్టుకున్నట్టే కదా, అపోజిషన్ అయిపోతుంది కాబట్టి. అందుకని వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఇరు పార్టీల నుంచి అంటే ఇక్కడ గెలిచే ఎంపీలందరూ కూడా బీజేపీకే మద్దతు ఇస్తారు కాబట్టి రేపు ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులు బట్టి బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఈజీగా ప్రభుత్వాన్ని కేంద్రంలో ఫామ్ చేస్తారనే టాక్ వస్తూ ఉంది. ఒకవేళ ఏదైనా జరిగి అటు ఇటు అయ్యి సీట్ల సర్దుబాటు అంటే సంఖ్యాబలం తగ్గి ఇటువంటి ఏమన్నా ఏర్పడితే ఇటు జగన్ తరఫున గెలిచిన ఎంపీలు కానీ, ఇటు టీడీపీ తరఫున జనసేన అలియన్స్లో గెలిచిన ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా బీజేపీకే మద్దతు ఇస్తారు. ఇంక వేరే ఆప్షన్ లేదు కాబట్టి జనసేన అనేది ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నట్టు లెక్క, సీట్లు ఏమీ లేకపోయినప్పటికీ టీడీపీ కూడా జనసేనతో అలియన్స్ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా బీజేపీకి మద్దతు ఇస్తుంది. వైసీపీకి ముందు నుంచి కాంగ్రెస్ పార్టీతో వైరం ఉంది. ఆల్రెడీ ఇక్కడ స్టేట్లో షర్మిల గారిని అధ్యక్షురాలు చేసి ఆయన మీద విమర్శన బాణాలు ఎక్కువ పెడుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీ వ్యతిరేక కూటమికి ఆయన మద్దతు ఇవ్వరు. ఈ క్లారిటీ ఉండడం వల్ల ఎవరు గెలిచినా మనవాళ్ళు అయినప్పుడు ఎందుకు ఈ రిస్క్ అని బీజేపీ ఆలోచిస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు మరి ఒకవేళ బీజేపీ అలయన్స్ ఈయన చంద్రబాబు గారు ఎందుకు బీజేపీ అలయన్స్ అంటున్నారంటే జగన్ గారికి ఏ రకంగా కూడా కేంద్రం నుంచి ఒకవేళ కాస్త సహకారం లభిస్తే ఈయన వీళ్ళు ఏదో అక్రమాలకు పాల్పడి గెలిచిపోతారు అనే భయం చంద్రబాబులో ఉంది కాబట్టి బీజేపీని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన ఈ తాపత్రయం అంతా పడుతున్నారు. కానీ యాక్చువల్గా ఏమిటంటే మీరు కింది స్థాయి టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలను కానీ ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఎవ్వరికి కూడా బీజేపీతో ఈయన పోయి అమిత్ షాని కలవడం కానీ బీజేపీ మద్దతు కోరడము లేదా బీజేపీని అలయన్స్లోకి ఆహ్వానించడం ఇవేవి కూడా ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే బీజేపీ వాళ్ళు ఈ రాష్ట్రానికి సరిగ్గా గత 10 ఏళ్ళ నుంచి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చకుండా రాష్ట్రాన్ని అన్యాయం చేశారు అనే భావన తెలుగుదేశం వాళ్ళలో ఉంది. అదొకటే కాకుండా చంద్రబాబు అరెస్టు వెనుక ఖచ్చితంగా బీజేపీ పెద్దల హస్తం ఉంది. వాళ్ళ ప్రోత్సాహం కానీ వాళ్ళ గ్రీన్ సిగ్నల్ కానీ లేకుండా జగన్ చంద్రబాబును అరెస్టు చేసే వరకు అంత దూరం పోడని ఒక నమ్మకం ఖచ్చితంగా టీడీపీలో ఉంది. కాబట్టి ఎవరైతే తమ నాయకుడిని అరెస్ట్ చేశారో వాళ్ళ జెండా రేపు మోయాల్సిన అంటే అలయన్స్లో కొన్ని సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది కదా, వాళ్ళ జెండా తమ మోయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఎందుకు అనవసరంగా ఈయన ఎక్కువ భయపడి అంటే ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈయన వయసు అయిపోయింది, ఇంత మునుపట్లాగా పోరాట పటిమ లేదు, అందుకే ప్రతిదానికి లొంగిపోతున్నాడు. ప్రతిదానికి కూడా ఇప్పుడు బీజేపీ పోయినసారి బీజేపీ మీద తిరుగుబాటు చేసిన మనిషి ఈసారి బీజేపీకి పూర్తిగా దాసోహం అంటున్నాడు. వాళ్ళు ఒకవేళ అలయన్స్లోకి వస్తే ఇష్టం వచ్చినట్లు సీట్లు అడిగి వాళ్ళు మొత్తం గుప్పిటి ఈయన జుట్టంతా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని ఆడిస్తారు. ఇదంతా మనకు అవసరమా, మనకు ఉంది కదా బలము అనే మూడ్లో వాళ్ళు ఉన్నారు. ఇంకా చెప్పాలంటే కొంతమంది కార్యకర్తలు నాయకులు చాలామందికి కూడా జనసేన అలయన్స్ కూడా ఇష్టం లేదు. ఎందుకు తాము సీట్లను వీళ్ళకి త్యాగం చేయాలి, మేము ఇంతకాలం మేము కదా పోరాడింది వైసీపీకి వ్యతిరేకంగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వీళ్ళు ఎప్పుడు వచ్చారు, వీళ్ళు ఏనాడు పోరాడినారు, ఊరికే పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు మీటింగులు పెట్టి స్పీచ్లు ఇవ్వడం తప్ప క్షేత్రస్థాయిలో వీళ్ళ బలం ఎంత, వీళ్ళ కార్యకర్తలు ఎక్కడున్నారు, వీళ్ళు ఏనాడు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినారు, పోరాటం చేశారు, మేము కదా అరెస్టులు అయింది కానీ ఇబ్బందులు పడింది కానీ ఇప్పుడేమో
ఈ అలయన్స్ పేరుతో వచ్చేసి వీళ్ళు వచ్చి సీట్లు అడుగుతారు, 30-40 సీట్లు అడుగుతారు. ఈయనేమో పోయి బీజేపీ అలయన్స్ అంటున్నాడు, ఆయనలో 10-20 అడుగుతారు. ఒక 40-50 సీట్లు త్యాగం చేసి తెలుగుదేశం పార్టీ ఎలా గట్టెక్కుతుంది ఏదైనా తేడా వస్తే? అంటే బీజేపీ, జనసేన, తెలుగుదేశం అలయన్స్ కంప్లీట్గా వర్కౌట్ అయ్యి వైసీపీకి విపరీతమైన వ్యతిరేకత ఉండి ఎవరు నిలబడినా సరే మేము ఈ అలయన్స్లో గెలిచిపోతారని 3 ఉంటే అదొక లెక్క. కానీ అటు ఇటుగా ఉండి వీళ్ళు అనేక సీట్లు కనుక ఇచ్చిన 40-50 సీట్లలో 30 సీట్లు పైగా ఓడిపోయినారంటే అది తెలుగుదేశానికి డేంజర్ అయి కూర్చుంటుంది. తెలుగుదేశము అంటే తన సింగిల్గా ఒక 90 సీట్లు గెలవాలంటే ఇట్స్ నాట్ సో ఈజీ ఇప్పుడున్న పరిస్థితుల్లో. అంటే ఇప్పుడున్న అంచనాల ప్రకారము సింగిల్ పార్టీగా ఒక 90 సీట్లు గెలిస్తే తప్ప వీళ్ళకి ఇచ్చిన సీట్లు ఎన్ని గెలిచినా ఎన్ని ఓడినా తెలుగుదేశానికి వచ్చిన ఇబ్బంది ఏమి ఉండదు. అలా కాకుండా కనుక కథ రివర్స్ అయితే మాత్రము ఈ అలయన్స్ వల్ల మనం నష్టపోతాము అనే భావన తెలుగుదేశంలో ఉంది. కాబట్టి అలయన్స్ కుదరకపోతేనే తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ సంతోషించేలా ఉన్నారు బీజేపీతో. ఈ పరిస్థితుల్లో ఈయనేమో జగన్ గారు అటు మోదీ గారిని కలిశారు. ఆయన ఏం చెప్పి ఉంటారంటే, వద్దు మీరు ఎందుకు వాళ్ళ అలయన్స్లో వెళతారని చెప్పారా, లేక అదంతా మీ ఇష్టం అన్నట్టుగా ఉన్నారా, లేక అసలు ఏమీ రాజకీయాలు మాట్లాడకుండా ఊరికే నిధుల గురించి మాట్లాడి వచ్చారంటే అది మాత్రం అనుమానాస్పదమే. ఎందుకంటే చంద్రబాబు వెళ్ళిన 24 గంటల్లోనే ఈయన వెళ్ళి మాట్లాడాడు అంటే ఇంత ఇమీడియట్గా ఎఫెక్ట్ ఉంది అంటే కేవలం నిధుల గురించి మాట్లాడడానికే ఆయన వెళ్ళి ఉంటాడు అనేది మాత్రం అనుమానాస్పదమే. కానీ ఏం మాట్లాడి ఉంటాడు? ఆయనకు ఉన్న 2 ఆప్షన్లు. ఒకటి, మీరు అలయన్స్లోకి వెళ్ళకండి, ఎందుకు వెళ్తారని చెప్పడము, మీ ఇష్టం మీరు ఏమైనా చేసుకోండి, నేనైతే సింగిల్గానే వెళ్తాను అని తన అభిప్రాయాన్ని చెప్పి రావడం. అంతకుమించి 3వ ఆప్షన్ లేదు ఆయనకి. ఈ మొత్తం సమీకరణలన్నీ మనం ఆలోచిస్తే ఈ గేమ్లో వైసీపీ నష్టపోతుందా, టీడీపీ జనజన నష్టపోతారా అనే విషయం మనకు రేపు ఎన్నికలు వస్తే కానీ తెలియదు. కానీ మొత్తం గేమ్లో లాభపడేది మాత్రం బీజేపీనే. ఎందుకంటే మొత్తం ఎంపీ సీట్లన్నీ వీళ్ళు గెలిచినా వాళ్ళు గెలిచినా వాళ్ళ అకౌంట్లోకే పోయేటప్పుడు రిస్కే లేదు. ఎవరో గెలిచి తమ పార్టీకి మద్దతు ఇస్తారు. ఇది హాయి కదా. ఊరికి తాము నిలబడి పెద్ద పెద్ద నాయకులంతా వచ్చి హెలికాప్టర్లో వచ్చి ప్రచారాలు చేసి ఈ గోల కంటే ఇది హాయిగా ఉంది కదా. అట్లనే ఎమ్మెల్యే సీట్లకి వాళ్ళకి ఏం పెద్ద ఆశ లేదు. ఎమ్మెల్యే సీట్లు మేము ఖచ్చితంగా 6 సీట్లు 5 సీట్లు మా బలమైన అభ్యర్థులు ఉన్నారు, బలమైన నియోజకవర్గాలు ఉన్నాయి అని గెలిచిపోతామనే మూడ్లో వాళ్ళైతే లేరు. కాబట్టి ఎమ్మెల్యే సీట్ల మీద వాళ్ళకి ఆశ లేదు. ఎంపీ సీట్లు ఊరికే అప్పడంగా వచ్చి పడతాయి. ఇక ఏముంది, ఇంకా గేమ్ చాలా క్లియర్గా ఉంది కదా, హాయిగా ఉంది గేము. కాబట్టి వాళ్ళు అసలు అలయన్స్లోకి రాకుండానే ఉండే అవకాశము ఉంది. థ్యాంక్ యూ.